అది మన విషయం. ఉమ్, సరే మేడం, అయితే ఇంకా అదే అదే అదొకటే తెలుసుకుందామని. అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు హిందూయిజంలో అయితే మామూలుగా కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం అని ఉన్నాయి పాస్టర్ గారు. మీ ఇప్పుడు క్రిస్టియానిటీలో సిద్ధాంతాలు ఏమన్నా ఉన్నాయని అడిగాను. ఆ, అంటే దీంట్లో సిద్ధాంతాలు ఏం లేవు చిన్న అని చెప్పారు మేడం. అంతే. ఆ. అది అంటే క్రిస్టియానిటీలో సిద్ధాంతం అంటే సిద్ధాంతం అనే దానికి అర్థం ఏమవుతుందంటే మనం పెట్టుకునేదే అది. అంతేగాని అంటే ఇక్కడ కర్మ అంటే అమ్మా, పాప క్షమాపణ అని ఒకటి ఉంది కదా మేడం, అది సిద్ధాంతం లెక్కే వస్తుంది కదా. అదే అవేంటి అంటే ఆ, బైబిల్ పరంగా అలా వాడరు మేడం చెప్పండి ఇంకా. బైబిల్ ప్రకారంగా ఆ, సిద్ధాంతాలు అంటే క్లాసులు చెప్తారమ్మా, బైబిల్ క్లాసులు. మేడం. బైబిల్ క్లాసులు చెప్పేటప్పుడు అయితే సిద్ధాంతాల కింద వాడతారు కానీ మనం మెసేజ్లు చెప్పేటప్పుడు సిద్ధాంతాల కింద వాడమమ్మా అవి. సరే మేడం, ఇప్పుడు నాకు ఒక అంటే నేను మామూలుగా వేరే యూట్యూబ్ ఛానల్ చూస్తాను మేడం. ఇక్కడ ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు. అంటే ఇప్పుడు ఇది నేను అసలు ఇట్లా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి నువ్వు బైబిల్ చదువుకోరా అని చెప్పాడు. మేమైతే మామూలుగా రెడ్డీస్ మేడం, మామూలుగా యాక్చువల్గా మా అమ్మ వాళ్ళు తెలిస్తే వాళ్ళు నన్ను తిడతారు. ఇట్లా నేను అట్లా మామూలుగా ఇట్లా ఫాస్ట్ అట్లా మాట్లాడుతున్నా తిడతారు, నాకు తెలుసు అది. నేనేందంటే ఇంకా సరే అబ్బాయి మా ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెప్పి నేను చూస్తున్నా మేడం. అయితే ఇక్కడ అపోస్తుల కార్యం ఉంది కదా మేడం, అపోస్తుల కార్యం చాప్టర్ 5. దాంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు మేడం. వాళ్ళిద్దరిని పేతురు గారు వాళ్ళిద్దరు అబద్ధం చెప్పారని దేవుడు చంపేస్తాడు దాంట్లో. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పిన చిన్న అబద్ధం కాదు మేడం, చిన్న అబద్ధానికి చంపేస్తారు. తర్వాత ఇక్కడ మామూలుగా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇక్కడ లోతు ఉన్నారు కదా మేడం, లోతు నీతి మంత్రులు అని చెప్పున్నారు కదా. ఆయన చేసిన పనికి వాళ్ళ కూతుర్లకి ఏం శిక్ష పడదు, ఇక్కడ చిన్న అబద్ధం చేసిన దానికి చంపేస్తారు మేడం. అది నా డౌట్ మేడం. చిన్న అబద్ధం దానికి చంపేశారు, మామూలుగా పెద్ద శిక్షకి ఏం శిక్ష లేదు దేవుడు అని చెప్పి డౌట్ అంతే మేడం. అయితే ఇప్పుడు మనం ఆ మరణాన్ని ఎలా తీసుకోవాలంటే మేడం, ఏది మేడం ఇది అపోస్తుల కార్యం జరిగిందా? జరిగే దానికి ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటే మేడం అది ఆత్మీయ మరణం కింద మనం ఈ కాలంలో ఏంటంటే అట్లా అబద్ధం చెప్పినంత మాత్రాన ఇప్పుడు చనిపోము. ఓకే మేడం. అప్పుడు చనిపోయారు కదా అని చెప్పి ఇప్పుడైతే చనిపోము. కానీ కాకపోతే ఏంటంటే ఆత్మీయ స్థితిలో అంటే రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు కదమ్మా, మారు మనసు పొందిన వాళ్ళు. ఓకే. ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్నాక మళ్ళీ అట్లాంటివి చేస్తా ఉంటే ఆత్మీయ రీత్యా చనిపోయిన అర్థం అన్నమాట. ఆత్మస్థితిలో మంచిగా ఉండాల్సిన మనము ఆ స్థితిలో నుంచి మళ్ళీ పడిపోతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు అది వ్రాయించాడు అనమాట. అక్కడ రాస్తాడు కదమ్మా, ఆత్మను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని పౌలు గారు అడుగుతాడు. అంటే ఆత్మీయ స్థితిలోకి పతనంలోకి వెళ్ళిపోతున్నామని అర్థం అనమాట అమ్మా. అందుకని చనిపోము ఇప్పుడు కాలంలో. వీళ్ళని ఎందుకు మేడం, వీళ్ళని ఎందుకు శిక్షించలేదు ఎవరినమ్మా? అప్పటి కాలంలోకి ఏంటి అంటే లోతు కాలంలో పిల్లలకి ఎక్స్క్యూజ్ ఎందుకు చేశాడంటే ఆయన నోవాహు దినాల్లో జరిగినప్పుడు అనుకుంటాడు కదమ్మా, ఏమని ఇంకెప్పుడు వాళ్ళని ఒకసారి జలప్రళయం తెప్పించి దేవునికి విరోధంగా జీవిస్తున్నారని చెప్పేద్దాం అనుకున్నారు కదా, చంపేశారు కదా జలప్రళయం వచ్చి. ఆ చనిపోయినప్పుడు మళ్ళీ తర్వాత దేవుడు పశ్చాత్తాపడినట్టును ఇంకెప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డారా? ఉన్నానా అంటే నా చేతితో ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని ఇప్పుడు అంటే యాక్చువల్గా మేము పెళ్ళైన వాళ్ళం, ఇప్పుడు ఎప్పుడైనా మన పిల్లల్ని ఏదైనా తప్పు చేశారని కొట్టామనుకో తర్వాత బాధపడతాం కదా. అట్లా ఆయన బాధపడి అరే అనవసరంగా చేశాను ఇంకెప్పుడు అట్లా చేయనులే అని చెప్పి అనుకున్నాడు జలప్రలయంలో. ఆ తర్వాత తీర్మానించుకున్నాడు, అందుకనే వాళ్ళకి అట్లాంటి శిక్షలు ఇవ్వలేదమ్మా.
మేడం అది కాదు మేడం, నాకు అసలు అది అర్థమే కావట్లేదు మేడం. ఇక్కడేమో శిక్ష శిక్ష వేయలేదు, ఇది అంటే నా దృష్టిలో చెప్తున్నా మేడం, నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా పెద్ద పాపం అని. అది ఏంటంటే చిన్న అబద్ధం కదా, అక్కడ వాళ్ళు చిన్న అబద్ధాన్ని చంపేశాడు, ఇక్కడ ఇట్లా ఏందబ్బా అని నా అంతే మేడం. దేవుడు చంపటం కాదమ్మా అక్కడ. మేడం వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఆ రోజు అట్లా మరణ శిక్ష పొందారు అంతే. కావాలని శిక్ష కాదు నాన్న అది. మేడం శిక్ష అవ్వదు. వాళ్ళు ఏంటంటే అబద్ధం చెప్పినందుకు వాళ్ళు చనిపోయారు అంతే. దేవుడు చంపినట్లుగా ఉండదు అక్కడ మేడం. అది పరిశుద్ధాత్మ చంపినట్లుగా ఉంటుంది కదా మేడం. అలా తీసుకోకూడదు నాన్న. అంటే బైబిల్ మొత్తం తెలియనప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనము సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతామమ్మా. సరే ఇంకొకటి ఏంటంటే మేడం, మామూలుగా తప్పుగా అనుకోమని మాకు మొన్న ఇట్లా మాట్లాడుతున్నాను, మళ్ళీ నేను జస్ట్ అడుగుతున్నాను. తప్పుగా తీసుకోకపోతే అడుగుతాను మేడం, లేదంటే లేదు అనుకో నేను పెట్టేస్తాను ఫోను. పర్లేదు నాన్న. అదే ఇప్పుడు మామూలుగా పాప క్షమాపణ అని చెప్పున్నారు కదా మేడం. అంటే ఇప్పుడు మనం ఏమైనా తప్పులు చేస్తుంటే మారు మనసు పొందితే మన పాపాలు పోతాయని చెప్పున్నారు. అవును. అంటే బాప్తిజం తీసుకుంటే నమ్మి బాప్తిజం పొందితే మన పాప క్షమాపణ జరుగుతుంది. అవును మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అనుకోండి మేడం, నేను ఒక 3 అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశాను మేడం. వాళ్ళు 3 హిందూస్ అనుకోండి మేడం. అప్పుడు నేనైతే తర్వాత నా పశ్చాత్తాపడి యేసు ప్రభుని నమ్ముకొని ఇంకా నా జీవితంలో ఆయన ఏ మార్గం చెప్పాడో ఆ మార్గంలో నడుచుకుంటా మేడం. అప్పుడు నాకు స్వర్గం వస్తుంది మేడం. పాప క్షమాపణ పొందితే ఉంటుందమ్మా. సరే మేడం. ఇప్పుడు ఆ 3 హిందూస్ అమ్మాయిలు ఉన్నారు కదా మేడం, వాళ్ళకి జరిగే న్యాయం ఏంది మేడం? వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు దేవుడు? వాళ్ళ 3 మళ్ళీ ఇంకోళ్ళు స్వర్గానికి కూడా రారు, వాళ్ళు నరకానికి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు నమ్ముకోలేదు. అది మేడం, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తున్నా? ఇక న్యాయం ఏముండదు. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి తప్ప నాన్న, ఇక మిగతా వాళ్ళకి అదేం ఉండదు నాన్న. అదేంటి మేడం, అది ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా మేడం దేవుడు. దేవుడు అన్యాయం చేయటానికి నాన్న అది అన్యాయం అనరు. ఎందుకంటే ఇవాళ సర్వసృ ఇప్పుడు సువార్త అనేది ప్రతి ఒక్కరికి వ్యాపించేలాగా అందరికి వినిపిస్తుంది. ఓకే మేడం. రేడియోలు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, అందరినీ వినమన్నాడు నాన్న. ఎవరైతే నమ్మి మారు మనసు పొందుతారో రక్షించబడతారు నాన్న. నమ్మని వానికి ఇక శిక్ష అన్నాడుగా. వాళ్ళకి ఇంకేం న్యాయం ఉండదా మేడం? న్యాయం అంటే చెప్తున్నా కదా తల్లి, ఏమనంటే నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షించబడతాడు, నమ్మకపోతే ఇంక శిక్షే. నాకైనా అంతే. అంటే ఇప్పుడు అతను ఎంత మంచివాడైనా ఎంత అంటే ఇప్పుడు అతను ఇప్పుడు ఆ 3 అమ్మాయిలు మంచోళ్ళు మేడం, అయినా కూడా శిక్ష వాళ్ళకి. అంటే ఎవరు చేసిన దానికి వాళ్ళకి తగిన శిక్ష. అది ఒకే రకమైన శిక్ష దాంట్లో. అదిగా ఇంకో అది ఎట్ట మేడం, నాకు అర్థం కావట్లేదు. అంటే తప్పు చేయలేదు కదా మేడం. అదే మేడం, మళ్ళీ ఇప్పుడు నేను తప్పు చేసా, సరే నేను నమ్ముకొని నేను తప్పు చేసి నేను స్వర్గానికి పోతున్నాను, నువ్వు తప్పు చేయని వాళ్ళు నరకానికి పోవడం ఏంటి మేడం? అది ఇప్పుడు క్రీస్తు ప్రభువుని ఎవరైతే రోమపత్రికలో ఉంటుందోనే 8వ అధ్యాయంలోను 7లోనూ ఉంటది. ఏమనంటే క్రీస్తు ప్రభువుని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వాళ్ళే నాన్న. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడు అని అన్ని చోట్ల చెప్పబడుతుందా లేదమ్మా? చెప్పబడుతుంది మేడం, చెప్పబడుతుంది. అందరూ మరి వినాలి కమ్మా. అంటే ఇంకా ఇప్పుడు ఈ కల్చర్ అంతా మీరు తీసేసి మామూలుగా అందరూ యేసు ప్రభు నమ్ముకోవడాన్ని లెక్క మీరు చెప్పేది? ఖచ్చితంగా అంతేనమ్మా. అంటే అయితే ఎంతమంది నమ్ముతారో ఎంతమంది నమ్మరో అనేది లేదు నాన్న. అవగాహన ఇప్పుడు మామూలుగా అందరు నమ్ముకుంటే ఇంకా ఈ కల్చర్ పోద్ది కదా మేడం. మామూలుగా మాట ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అందరు నమ్మి అంటే ఇంకా కల్చర్ పోద్ది కదా అని అడుగుతున్నాం మేడం. అది కల్చర్ కల్చర్ ఏముండదు నాన్న. మరి అసలు దేవుడు ఇప్పుడు నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను అలా చెప్పగలుగుతున్నాను ఓపెన్ గా. ఇప్పుడు అసలు వేరే దేవుళ్ళు అనే వాళ్ళు లేరుగా నాన్న.
అంటే ఇవి నిజం. మేడం ఇప్పుడు మనం మామూలుగా నా ఉద్దేశం ఏంటంటే దేవుడు అనేది నమ్మకం కాదు మేడం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేనైతే నేను చూడలేదు, మీరు చూడలేదు కదా మేడం, అది మన నమ్మకం అనమాట. అవునా అవునా కాదు మేడం? నమ్మాము నాన్న. అంటే అంటే నమ్మకం మేడం. ఆయన ఉన్నాడు అని నమ్మకం, అంతే కదా. ఉహు. ఆ, నేను నిజమైన దేవుడు ఆయనే అని నమ్మా. మేడం ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మేడం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ఇ- ఇప్పుడు భగవద్గీతలో నేనే దేవుణ్ణి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మేడం. అవునమ్మా. ఇప్పుడు ఖురాన్ లో నేను దేవుణ్ణి ఆయన చెప్పాడు. ఆ, ఈ ఈ- ఇప్పుడు మన బైబిల్లో కూడా నేనే దేవుణ్ణి యెహోవా స్వామి మళ్ళీ యేసుప్రభు గారు చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు నమ్మేది అసలు పూర్తిగా తప్పంటారా? మరి అంతే అమ్మా. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా అంటారు కదా మేడం. వాళ్ళు కూడా అంటారు కానీ మరి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కానీ నేను నమ్మట్లేదుగా. అర్థమైందమ్మా. ఇప్పుడు ఒక నేనైతే చెప్తున్నాడు, ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడు మేడం. ఒక హిందూ ఉంటే అతను ఏంటంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మామూలుగా క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చి చెప్పడు కదా, అంటే మనకి మీరు నమ్ముకోండి అని చెప్పడం, వాళ్ళు మీరు రెస్పెక్ట్ ఇస్తాడు మేడం. ఒక వేరే వాళ్ళకి ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. ఇప్పుడు ముస్లిమ్స్ కానీ హిందూస్ క్రిస్టియన్స్ కానీ ఒక హిందూ అనే అతను రెస్పెక్ట్ ఇస్తాడు. నిజమే కదా మేడం. ఇప్పుడు అదే ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, ఒక క్రిస్టియన్ అనే ఆయన వేరే వాళ్ళకి బైబుల్ చెప్పనాటికి అతన్ని చేంజ్ చేయనాటికి ట్రై చేస్తారు కదా మేడం. అంటే ట్రై చేస్తారంటే అది మీ పుస్తకంలో రాసింది, ట్రై చేయమని చెప్పి రాసింది, సువార్త ప్రకటించమని రాసింది కాబట్టి చెప్తున్నారు, అంతే అంతే కదా మేడం. సరే మేడం, అదేలే మేడం. ఎందుకంటమ్మా మేడం ఇప్పుడు చాలా మంది హిందూస్ కూడా మారలేదు తల్లి. మారలేదులే మేడం, నేను కాదన్నా, వాళ్ళు మారలేదు. నేను అనేది అట్లా కాదు, చాలా మంది మారారు. కనీసం మన మాట నమ్మొద్దమ్మా. యాజ్ ఏ క్రిస్టియన్ గా మన మాట నమ్మొద్దు. వాళ్ళతో పాటు ఉండే ఒక హిందువే నమ్మి చెప్తున్నాడు కదా. ఇప్పుడు కొంతమంది హిందూస్ కూడా మారారు కదమ్మా. మేడం ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు కూడా ఇంత ముందు ఒకప్పుడు హిందువే కదా మేడం? లేదు నాన్న. మీరేంటి మేడం? అమ్మోళ్ళు మేడం నేను చెప్పేదంటే మీరంటే మీరు కదా, మీ ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు, అది అమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, ఎవరు మారినా వాళ్ళు హిందూసే మారి క్రిస్టియన్ గా మారారు. ఇప్పుడు మన దేశంలో అయితే క్రిస్టియన్స్ లేరు కదా డైరెక్ట్ గా. అమ్మాయి డైరెక్ట్ గా మన దేశంలో లేరు. అదే లేరు, మన దేశంలో అయితే లేరు అందరు. ఎవరు ఇప్పుడు మేడం ఒక్క నిమిషం, మీరైనా వేరే పాస్టర్ గారైనా ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యామిలీలో ముందున్న వాళ్ళైనా మీరైనా ఎవరైనా మారుంటారు, అంతే కదా. అంతే అమ్మా. ఇప్పుడు పితరులు మారి అంటే మా మామోళ్ళు మా తాతోళ్ళు అలా పోని మారే వచ్చారు అనుకుందాం నాన్న. మేడం అది కాదు మేడం. ఇప్పుడు నన్ను దేవుడు ప్రేమిస్తాడు మేడం మామూలుగా. దేవుడు అందరిని ప్రేమిస్తాడు నాన్న, ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు నేను ఇప్పుడు మీ దృష్టిలో నేను అన్యుణ్ణి కదా, నన్ను ఎలా ప్రేమిస్తాడు మేడం? అన్యుణ్ణి దేవుడు ప్రేమించడు కదా. ఆయన నమ్ముకుంటేనే కదా ప్రేమిస్తాడు. ఒకసారి చెప్తా చూడు తల్లి. చెప్పండి మేడం. ఆది అందు అసలు దేవుళ్ళు అనేవాళ్ళు లేరు, భూమి శూన్యంగా ఉందని చెప్పారు కదమ్మా. మేడం ఒక్కటే మేడం, ఇప్పుడు అసలు ఒకటి చెప్తాను చూడండి మేడం. ఇప్పుడు బైబిల్లో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు ఏం రాసుంటుంది అంటే అసలు భూమి అనేది ఫ్లాట్ గా ఉంటుందని రాసుంటుంది. అవును కదా, ఫ్లాట్ గా ఉంటుందని రాసుంటుంది. ఇక్కడ మనం తర్వాత ఒక 17వ శతాబ్దంలో ఇప్పుడు గెలీలియో అతను వచ్చి ఈ భూమి ఫ్లాట్ గా లేదు గుండ్రంగా ఉంటుందని చెప్పారు. చెప్పాను ఒక్క మాట మేడం, చదువుకున్నాను, నేను సోషల్ లో చదువుకున్నాను మేడం, ఇది బుక్ లో వచ్చింది అందుకని చెప్తున్నా. అట్లాగే చెప్తాను. చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు నువ్వు బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా చెప్తావు అని చెప్పి రాళ్ళతో కూడా చంపేస్తారు. రాళ్ళతో కూడా చంపేయడం ఉంది కదా మేడం. అమ్మా రాళ్ళతో కొట్టి చంపిన ఆయన గురించి రాసిందంటావా? బైబిల్లో రాసలేదు మేడం, ఇట్లా మామూలు రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు కదా చాలా మందిని బైబిల్లో అని చెప్తున్నా. అదే మేడం, ఇప్పుడు అట్లాగా రాళ్ళతో కొట్టి ఆయన చంపేస్తారు గలీలోని. ఇప్పుడు బైబిల్లో రాసిన వచ్చినది రాంగ్ అని కాదు మేడం అర్థం, అది ఫ్లాట్ గా లేదు కదా.
శూన్యంగా ఉంది అని చెప్పాడమ్మా. మేడం మేడం శూన్యంలో సరే మేడం, అది ఫ్లాట్ గా ఉందని చెప్పాడు. ఫ్లాట్ గా లేదు కదా, దేవుడు సర్వజ్ఞాని అయినప్పుడు అది ఎట్లా ఉంటుందని తెలిసి ఉంటుంది కదా. అవును. ప్లస్ మీరు మీరు మీకు తెలుసోది లేదు మేడం, వరాహ అవతారం అని చెప్పి ఉంటుంది మేడం హిందూయిజంలో. విన్నాను నాన్న. మొన్న మూవీ కూడా వచ్చింది. మూవీ తెలియదు కానీ. మొన్న ఆ వరాహ అవతారంలో ఏంటంటే ఇట్లా అంటే ఒక సముద్రంలో దాచిపెడతారు. ఆ సముద్రం అంటే మన భూమి మీద ఉండే సముద్రం కాదు మేడం. మామూలుగా పాలపుంతలో ఉండే ఒక సముద్రం. అంటే ఈ మధ్య సైంటిస్టులు కూడా చెప్పారు, మామూలుగా ఆ, అక్కడ కూడా సముద్రం బయట కూడా ఉందని చెప్పి చెప్పారు. ఆ సముద్రంలో ముంచేస్తే వరాహం వచ్చి పైకి లేస్తారు మేడం. అక్కడ దాంట్లో చూపిస్తారు క్లియర్ గా. అది అంటే మా టెక్స్ట్ లో కూడా ఉంటుంది, భూమి అనేది గుండ్రంగా ఉంటుందని. ప్లస్ ఈ ఎన్నో సంవత్సరాల కిందటే మేడం ఈ శని గ్రహం మామూలుగా గ్రహణాలు ఎప్పుడు వస్తాయని చెప్పారు పూజారులు. అంటే అరువు మీద కూర్చొని చెప్పేస్తారు మేడం, ఏ రోజు ఎట్లా వస్తుంది, సూర్యుడు ఎట్లా వస్తుంది. ఇవన్నీ ఏం బైబిల్లో చెప్పలేదు కదా మేడం. అసలు నాన్న చెప్పండి మేడం. బైబిల్లో చెప్పినవి అని మిగతా వాళ్ళు చెప్పారు నాన్న. బైబిల్లో చెప్పినది మేడం భూమి గుండ్రంగా ఉంటుందనే బైబిల్లో చెప్పలేదు మేడం. ఇంకా మిగతా ఏం చెప్పారు మేడం? చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఒకటే డౌట్ మేడం, ఇప్పుడు ఈ వేరే 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 పుస్తకాల్లో లేనిది ఏదన్నా ఒక్క మంచి వాక్యం బైబిల్లో చెప్పండి మేడం. వేరే మా హిందూయిజంలో లేనిది ఒక్క మంచి వాక్యం ఏదన్నా చెప్తారు మేడం, ఒక్క మంచి వాక్యం. అంటే నీకేం కావాలి నాన్న ఇప్పుడు? మేడం నాకేం వద్దు మేడం. ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఒక మంచి వాక్యం బైబిల్ అంటే హిందూయిజంలో లేనిది ఒక మంచి వాక్యం నేను కనుక్కుంటున్నా మేడం, ఉంటే నేను మారుదామని. అంటే దీనికంటే బెటర్ అంటే నేను మారుదామని మేడం, అంతే, ఇంకేం లేదు. సరే నాన్న, నేను మామూలుగా నీతో చెప్తాను. ఇంకా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇవాళ బుధవారం చర్చికి వెళ్తున్నాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్తా. ఈ లోపల నువ్వు యూట్యూబ్ లో ఆర్కే మూర్తి గారి సాక్ష్యం అని చెప్పి టైప్ చేయి నాన్న, వస్తుంది. సరే నేను టైప్ చేస్తాను మేడం. మీరు సరే మీరు ఖాళీ ఉన్నప్పుడు చేయండి మేడం. అట్లాగే నాన్న, ఎక్కువ శాతం ఏంటంటే మాకు ఎక్కువ చర్చలు ఉన్నాయి మేడం. ఓకే మేడం, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే చేయండి మేడం. అట్లాగే నాన్న, నేనే చేస్తాను అయితే. అంటే తక్కువ టైం ఉంటుంది ఖాళీ, అందుకనే నేను చూసి చేస్తాను. అయితే ఈ లోపల నాన్న నువ్వు ఒకసారి ఆర్కే మూర్తి గారి సాక్ష్యం అని చెప్పి ఫ్రీగా ఉన్నప్పుడు వినమ్మా. సరే అట్లాగే మేడం. అయితే ఆయన సాక్ష్యం వినమ్మా. అప్పుడు ఈ లోపల ఏమన్నా డౌట్లు ఉంటే మళ్ళీ నేను చేస్తా. సరే మేడం. అట్లాగే నాన్న. థ్యాంక్ యూ మేడం. అయితే పర్లేదు మేడం.